ఒకటో తరగతిలో పలక కణికిలాగా ప్రారంభించి రెండో తరగతిలో పుస్తకం పట్టామని చెప్పి ఐదో తరగతి వచ్చేప్పటికి వాచకం అని పట్టి ఫస్ట్ ఫారం అని చెప్పి హై స్కూల్లోకి వెళ్ళేప్పటికీ ఇంగ్లీషు, తెలుగు, సోషల్, సైన్సు, లెక్కలు అని సబ్జెక్టులా వచ్చి అల్లాగా విద్యా వ్యవస్థ నెమ్మదిగా బాగా స్ప్రెడ్ అవుతూ వచ్చింది. ఒకే చెయ్యి 5 వేళ్ళు, వేలికి గోళ్ళు, కణుపులు అలాగా ఎలా అయితే విస్తరిస్తుందో శరీరం, అదేవిధంగా సబ్జెక్టులో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఒక 30-40 ఏళ్ల క్రితం కంప్యూటర్ అంటే ఆహా అని వింతగా చూసేవారు. ఇప్పుడు ఆ కంప్యూటర్ని ఉపయోగిస్తే కానీ అసలు రోజులో ఒక క్షణం కూడా గడవట్లేదు. మనం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని కానీ ఇది కానీ అది కానీ, ఎక్కడ రైల్వే రిజర్వేషన్ కానీ ఎక్కడ చెప్పినా కంప్యూటర్ అంటున్నారు. అసలు కంప్యూటర్ అంటే ఏమిటి? డ్రైవ్ చేస్తే డ్రైవరు, రైడ్ చేస్తే రైడరు. మరి కంప్యూటర్ అంటే ఏమిటి? క్యాలిక్యులేటర్ ప్లస్ కంప్యూటర్ అంటే క్యాలిక్యులేషన్స్ మాత్రమే కాకుండా ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఉన్నాయి కదా, అవే కాకుండా మనకి లాజికల్గా అవునా కాదా, ఎస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్ అన్న ఆ డెసిషన్ కూడా తీసుకోగలిగిన కెపాసిటీ ఉంది కనుక కంప్యూటర్ అన్నారు. ఈ ఇఫ్ నాట్ అన్నది కనుక కంప్యూటర్ సబ్జెక్టు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటిలలో మనం ఎలా తీసుకున్నా మన పర్సనల్ లైఫ్లో కనుక మీరంతా లెర్నింగ్ చిల్డ్రన్ కనుక పర్సనల్ లైఫ్లో కూడా తీసుకుంటే ఏదైనా ఇదైపోతుంది అదైపోతుంది అని అయిపోతుందని ఊహించుకుని ఎదరికెళ్తాం చూసారా, ఆ మొట్టమొదటి స్టెప్లోనే అవ్వకపోతే ఏమిటి ఇఫ్ నాట్, రెండో స్టెప్లో ఇఫ్ నాట్ అలా అనుకుంటూ వెళ్తే మీకు ఆటోమేటిక్గా లాజికల్ థింకింగ్ అలవాటు పడిపోతారు. ఎంత లాజికల్ థింకింగ్కి మీ మైండ్ సెట్ ట్యూన్ అయిపోతుందో అంత ఈజీగా మీరు డెసిషన్ మేకింగ్లోకి వెళ్తారు. అయితే కంప్యూటర్ అనేది ఒక సాధనం మాత్రమే, జస్ట్ లైక్ మొబైల్. దానికి మనం ఇన్పుట్ ఏమి ఇస్తే అవుట్పుట్ దాన్ని బట్టి ఇస్తుంది. ఆ ఇన్పుట్ని ఎలా ప్రాసెస్ చేయాలి? ఇప్పుడు మా అసోసియేషన్ ఉంది, మా మెంబర్స్ 600 మంది దాకా ఉన్నాం. మా అందరివి నేమ్స్ ఇవన్నీ కూడా మేము కంప్యూటర్లో పెట్టుకున్నాం అనుకోండి. ఒక బటన్ నొక్కగానే అమెరికాలో పలానా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎంతమంది, లేకపోతే ఆస్ట్రేలియాలో పలానా చోట ఉన్న వాళ్ళు ఎంతమంది అని సార్టెడ్ ఇన్ఫర్మేషన్ ఎలా అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తుందో, సిమిలర్గా ఇతర పనులు కూడా ఓ బిజినెస్ వాళ్ళు కానీ, ఓ ఇండస్ట్రీ వాళ్ళు కానీ, ఓ స్పేస్ రీసెర్చ్ కానీ, ఓ మ్యారిటైమ్ రీసెర్చ్ కానీ, సముద్రం ఉందన్నమాట. అలాగ చేసి అన్ని చోట్ల దీని ప్రభావం బాగా వచ్చేసింది. ఇప్పుడు మనకి మామూలుగా పుట్టినప్పుడు అందరికీ సమానంగా ఉంటుంది టాలెంట్ అండ్ ఇంటెలిజెన్స్, ఎవరికైనా సరే ప్రపంచంలో. కాకపోతే పెరిగిన వాతావరణం, పెంపకము ఇలాంటి వాటిలన్నింటినీ బట్టి ఐక్యూ, ఇంటెలిజెంట్ కోషెంట్ గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తుంది. అలా వచ్చిన దాంట్లో హ్యూమన్ ఇంటెలిజెన్స్ సపోజ్ మానవులకి, పిల్లలు కానీ, మగపిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ, అది 100% ఐక్యూ అని అనుకుంటే, ఇప్పుడు ఈ కంప్యూటర్లో వచ్చిన ఆర్టిఫిషియల్ అంటే ఏంటి? కృత్రిమం. అది నిజం కాదు, కృత్రిమంగా మనం కల్పించాం. ఈ కల్పించిన ఇంటెలిజెన్స్ ఇంచుమించుగా ఓ 10% కబ్జా చేసేసింది. ఎలా చేసింది? రొటీన్ పనులన్నీ అది ఆటోమేటిక్గా చేసేస్తుంది. ఈవేళ ఆదివారమా? ఎస్. ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే? ఎస్. మార్నింగ్ 10 o'clock అయిపోతుందా టైం? ఎస్. అయితే స్టార్ట్ అండ్ గో టు బీసీ హాస్టల్ అని పెట్టుకున్నాం అనుకోండి ప్రోగ్రాము. ఇది ఎంత ఫెయిత్ఫుల్గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తుందో సొల్యూషన్కి, దాన్ని ఆల్గారిథం అంటారు. ఆల్గారిథం. ఈ ఆల్గారిథమ్స్ని కూడా మ్యానిపులేట్ చేసే లెవెల్కి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొంచెం కబ్జా చేసినప్పుడు దీన్ని ఎంతగా వాడుకోవాలి మనము, దాని లిమిటేషన్స్ ఏంటి, ఫెయిర్ గేమ్ ఏంటి, ఫౌల్ గేమ్ ఏంటి, ఈ తేడా మనకి తెలియాలంటే మీకు మళ్ళీ బేసిక్గా ఇందాకటి పాయింట్లోకి వెళ్దాం. మీకు డొమైన్ నాలెడ్జ్ అని చెప్పాను, గుర్తుందా? ఇందాకను సబ్జెక్టులలో మీరు చదివి సబ్జెక్టులు ఇప్పుడు 7 సబ్జెక్ట్స్ ఉన్నాయని చెప్పిందో పాప, అవునా? మీ సబ్జెక్టులలో మీ డొమైన్ నాలెడ్జ్ మీకు ఎంత ఉందో చూసుకుని, ఏదో క్లాస్ రూమ్ సిలబస్, కంటెంట్, మార్కులు, ర్యాంకులు, గ్రేడ్లు, జాబులు అలా అట్టే పెట్టండి. సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెప్త్లోకి వెళ్తే వెళ్ళి కొలిది మీకు గ్రాడ్యువల్గా అందులో ఉన్న సమస్యలు తెలుస్తాయి. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఇక్కడి నుంచి ఇంకో ఊరు వెళ్ళామనుకోండి, ఏదో టికెట్ కొంటాం,
వెళ్ళిపోతాం, అయిపోతుంది. మీ మహిళలందరికీ ఫ్రీయే. ఈ టికెట్ కొనటం ఇదంతా నడిపి వ్యవస్థలో వాళ్ళు ఎంత ఆర్గనైజ్ చేస్తే మీకు ఈ బస్సు ఫెసిలిటీ ఏర్పాటయ్యింది. దాన్ని కనుక మీరు డొమైన్ నాలెడ్జ్ అని అనుకుంటే ఆ డొమైన్ నాలెడ్జ్లో మీరు ఎంత డెప్త్లోకి వెళ్ళగలిగితే, ఆలోచించగలిగితే అంత ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఆటోమేటిక్గా అక్కడే ఉంటాయి. అలాంటి సొల్యూషన్స్ని ఐడెంటిఫై చేయడానికి ఉన్న ప్రాబ్లమ్స్ని ప్లాన్డ్గా సార్ట్ అవుట్ చేస్తూ, కేటగిరైజ్ చేస్తూ, అర్థమవుతుంది అందరికీ, క్లాసిఫై చేస్తూ అప్పుడు ఈ సొల్యూషన్ ఐడెంటిఫై చేయడంలో ఇదిగో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొంచెం రోల్ ప్లే చేస్తోంది. అంచేత దీనికి అసలు తర్వాత సూపర్ ఇంటెలిజెన్స్ అని ఉంది, తర్వాత మళ్ళీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అని 100% ఐక్యూ అనుకున్నాం కదా. ఇప్పుడు ఒక్క 2-3 years అయ్యేప్పటికీ ఏఐ అని ఎవరు ప్రత్యేకంగా చెప్పరు. ఇప్పుడు ఐటీ అని ప్రత్యేకంగా ఎవరైనా చెప్తున్నారా? ఓ 30-40 ఏళ్ల క్రితం ఐటీ అంటే బ్రహ్మాండంగా అయిపోయి వీడి కంప్యూటర్ ఆహా ఓ అని చూసేవారు. ఇప్పుడు ఎవ్రీవేర్ కంప్యూటర్ ఇస్ దేర్. వేరస్ ఈ ఏఐ నుంచి 2-3 years అయ్యేప్పటికీ మళ్ళీ దాని ఏదో పేరు మారిపోతుంది, కంటెంట్ మారిపోతుంది, అవర్ అప్రోచ్ టు ది కంటెంట్ మారిపోతుంది, అవర్ వే ఆఫ్ ఫైండింగ్ ది సొల్యూషన్స్ టు ది ప్రాబ్లమ్స్ మారిపోతుంది. ప్రాబ్లమ్స్ కూడా కాంప్లికేట్ అయ్యి కొలిది సొల్యూషన్ని జాగ్రత్తగా కన్సాలిడేట్ చేసుకుంటూ వస్తుంది. ఈ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వర్క్ అంతా దానికి ఇవ్వడానికి మొత్తం అంతటికి మళ్ళీ బేసిక్గా మీ డొమైన్ నాలెడ్జే చాలా ఇంపార్టెంట్. డొమైన్ ఇప్పుడు నాకు తరోగా డొమైన్ గురించి తెలిసింది అనుకోండి, సపోజ్ ఇప్పుడు ఇందాక మేడం గారు వచ్చారు కుక్ చేసిన ఆవిడకి కిచెన్లో ఇంకా మనం ఏది ఎలా చేయాలో ఏమిటో ఏం చెప్పక్కర్లా. బట్ మనం ఏదైనా ఒక ఐటెం చెప్తే ఎంత టైమో చెప్తారు, ఏం ప్రొవిజన్స్ కావాలో చెప్తారు, ఏర్పాటు చేస్తే వచ్చేస్తుంది. అది వస్తున్నాను రైట్. ఇప్పుడు డొమైన్ అంటే కొంచెం డీటెయిల్గా చెప్పమన్నారు. సపోజ్ మనకి వంట చేయాలనుకోండి, మనకు హౌస్ హోల్డ్ ఎగ్జాంపుల్, వంట చేయడంలో మీకు రైస్ ఒకటి ఉంటే అన్నం అయిపోతుందా? ఏమేం కావాలి? ఇంకా ఇంకా స్టవ్, గ్యాస్ ఉండాలి, రైట్. తర్వాత గరిటె, తర్వాత ఏమైనా ముఖ్యమైనది మర్చిపోయారేమో చూడండి అసలు. ఇవి ప్రావిజన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. బట్ మనం అబ్జర్వ్ చేస్తే కనిపించేది ఏమిటి? ఒక నీటి ఆవిరిలో బియ్యపు గింజలు కొత్త కొత్త ఉడుకుతూ ఉంటాయి చూసారా, ఆ స్టీమ్ ఉంటుంది చూసారా, ఆ స్టీము ప్రెషరు ఇదంతా ఇంటెలిజెన్స్లోకి వెళ్తుంది. ఇక్కడ సరుకులు మీకు ఇక్కడ ఎలా అయితే ఉన్నాయో ఆ కుకింగ్ ప్రాసెస్లో అగ్ని ఉంది, అగ్ని నుంచి హీట్ వస్తుంది. ఎన్ని క్యాలరీస్ ఆఫ్ హీట్? ఊరికే మంటలు పెట్టేస్తే ఉడికిపోదు కదా, దానికి జాయిగా అంత టైం అంటే ద వే ద ప్రాసెస్, ద సిస్టమేటిక్ ప్రాసెస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. అది తీసుకుని దానికి తగ్గట్టుగా చేస్తే అన్నం చక్కగా పదునుగా వచ్చి ఎంత తినేవాడు ఎంత తింటాడు. ఓకే, ఆ లైన్లలో తయారు చేయడం ఎలా అయితే చేస్తారో సేమ్ వే ఎనీ ప్రాబ్లం కెన్ బి సాల్వ్డ్. ఈ భూమి మీద దేర్ ఇస్ నో ప్రాబ్లం వితౌట్ సొల్యూషన్. ఇట్ ఈస్ ఓన్లీ యువర్ యాక్సెస్ టు ది సొల్యూషన్ పార్ట్ ఆఫ్ ది ప్రాబ్లం. ఇట్ మే టేక్ సమ్ టైమ్ ఆర్ ఇట్ మే కాస్ట్ సమ్ రిసోర్సెస్. బట్ సొల్యూషన్ లెస్ ప్రాబ్లం అనేది ఎర్త్ మీద లేదు. దట్ ఈస్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్. అంచేత ఈ సొల్యూషన్ ఎలా తయారు చేయాలి? ఇప్పుడు మనం కూర్చున్న కుర్చీ ఉంది, వీళ్ళు తయారు చేశారు, ఇది కంఫర్టబుల్గా ఉంది కదా. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు స్ట్రెచ్ మై ఆర్మ్స్ లైక్ దిస్, ఇక్కడ పెట్టుకోవడానికి ఏమైనా ఉందా? లేదు. కానీ ఈ నీడ్ లేదు కదా, చెయ్యి చాపి ఇక్కడ పెట్టుకోవాల్సిన నీడ్ లేదు కనుక ఇలా పెట్టుకుంటే చాలు కనుక ఈ డిజైన్ ఫైనలైజ్ అయ్యింది. ఇలాగే డిజైన్ అన్నది మీకు తెలుసు కదా, మీకు జనరల్గా నగలు బట్టలు వీటిలో డిజైన్ చూస్తారు. అలాగా ప్రతి ఐటెంకి కూడా డిజైన్ అనేది ఉంటుంది. అదే కంప్యూటర్లో సిస్టమ్ డిజైన్ అంటాం, సిస్టమ్ ఎనాలిసిస్ అండ్ డిజైన్ అంటాం, స్ట్రక్చరల్ సిస్టమ్ ఎనాలిసిస్ అండ్ డిజైన్ అంటాం. ఆ డిజైన్ సబ్జెక్టు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంచి ఇంపార్టెన్స్ పే చేస్తూ మొన్ననే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అని పెట్టారు. మీరు ఏ సబ్జెక్ట్లో చదువుతున్నా కానీ దానికి సంబంధించినంత మటుకి ఈ డిజైన్ దృష్టిలో కనుక చూసినట్లయితే నల్ల కలర్ పెట్టుకుంటే నల్లగా కనపడుతుంది,
తెల్ల కళ్ళజోడు తెల్లగా కనపడుతుంది. అలాగే డిజైన్ కళ్ళజోడు పెట్టుకుని కనుక మీరు మీ సబ్జెక్టుని చూస్తే మీకు ఆ డొమైన్లో ఆ ఫీల్డ్లో సపోజ్ వంట చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్, సడన్గా గ్యాస్ ఆగిపోవడం, లేకపోతే స్టీమ్ ఎక్కువ అవడం, లేకపోతే కుక్కర్ 3 సార్లు కన్నా ఎక్కువ అవడం, ఇలాంటివన్నీ వస్తున్నాయనుకోండి, వాట్ టు డూ, వాట్ నెక్స్ట్. అప్పుడు వాట్ టు డూ, వాట్ నెక్స్ట్. ఇందాక మీకు ఒక మా ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ ఏషియన్ ప్రైమ్ మినిస్టర్స్ లిస్ట్లో బెనాజీర్ భుట్టో అని ఒక అమ్మాయి పేరు చెప్పారు, గుర్తుందా? మీరు విన్నారా? శ్రద్ధగానే వదిలేరా? విన్నారా? ఆవిడేమిటో తెలుసా అండి, వాట్ బెస్ట్, వాట్ నెక్స్ట్, వాట్ ఎల్స్ అని ఒక స్లిప్ మీద రాసుకుని ఎప్పుడు జేబులో పెట్టుకునేది ఆవిడ. 1972లో ఇండియా వచ్చినప్పుడు ఏదో భుట్టో ప్యాక్ట్ కోసం ఇందిరాగాంధీ గారితో బజార్కి వెళ్ళినప్పుడు ఆవిడ అస్తమాటు జేబులోంచి చూస్తోంది. ఈవిడికి కుతూహలం ఆత్మ ఇందిరా గారు అడిగితే చూపించిన స్లిప్ ఏమిటంటే వాట్ నెక్స్ట్. అంచేత ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, మంచి జరిగినా చెడు జరిగినా అయిన దాని గురించి, ప్రాబ్లం గురించి ఆలోచించకండి. సొల్యూషన్కి దారి ఏర్పడుతుంది చూసారా, అది వాట్ నెక్స్ట్లో వస్తుంది. తర్వాత వాట్ ఎల్స్, ఇంకా ఏం చెయ్యాలి. గ్యాస్ అయిపోయింది, గమ్మున గట్స్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్, స్టీమ్ ప్రెషర్ ఎక్కువైంది, కుక్కర్ రిలీజ్ చేయడము, ఇట్లాంటివేవో అని వెయిటర్ ఏదో రిలీజ్ చేస్తారు కదా, ఇలాంటి ట్రిక్స్ ఉంటాయి కదా, అది వాట్ ఎల్స్. వాట్లలో వాట్ బెస్ట్. అలాగా ఆవిడ అప్పటి నుంచి థింకింగ్ కెపాసిటీని అలవాటు చేసుకుంది కనుక 5 times ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ అయ్యింది ఆవిడ. ఓకే, ఎక్కడొచ్చిందన్నారు కదా ఆవిడ 18 ఏళ్ల పిల్ల అప్పటికి, 72లో. అప్పటికి ఎలా వచ్చింది ఆవిడకి ఇది? అంచేత ఇట్ ఈజ్ ఓన్లీ ద మైండ్ సెట్, మన ఆలోచన విధానం. మనం ఏదైనా సరే ప్రాబ్లం కేసు ఆలోచించకండి, ఎప్పుడు ప్రాబ్లం చూసి కొద్ది భయపడుతుంది మన సొల్యూషన్ కేసు వెళ్తేనంటే ఒక్కొక్కటే మైండ్ కామ్నెస్ పెరిగి ఒక్కొక్క సొల్యూషనే మనకు వస్తూ ఉంటుంది. ఆ వచ్చిన దాంట్లో మళ్ళీ మన డొమైన్ నాలెడ్జ్లో ఇంకా మనం ఏమైనా డెప్త్కి వెళ్ళాలా, ఇంకా ఏమైనా తెలియాలా, ఇంకా ఏమైనా తెలుసుకోవాల్సింది మనం ఉందా, అన్నీ తెలుసు అనుకుని మనం మోసం చేసుకుంటున్నామా? మాకు ఫస్ట్ సెంటెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మా మాస్టర్ మాకు చెప్పింది ఎప్పుడో చెప్పనా, 1974లో మొట్టమొదటిసారి రెఫరెన్స్ ఇచ్చారు మాకు, రామ్మోహన్ గారని మాస్టర్, యూనివర్సిటీలో చదివేప్పుడు. ఆయన ఏమన్నారు తెలుసా, సమ్వేర్ సంబడి నోస్ బెటర్ దాన్ యూ. సమ్వేర్ సంబడి నోస్ బెటర్ దాన్ యూ అంటే అంతా నీకే తెలుసు అనుకోకు, ఎక్కడో ఎవడికో ఎక్కువ తెలుసు. నువ్వు బయటకు వచ్చే లోపల వాడు బయటకు చెప్పేస్తాడు. ఇప్పుడు అలాగే ఏఐ మీద లాస్ట్ 1.5 years నుంచి ఎన్ని చోట్ల నుంచి ఎన్ని రకాల ఫెసిలిటీస్ వచ్చేస్తున్నాయో చూస్తున్నారా? ఓ స్టిల్ ఫోటో ఉంటే వాళ్ళు ఏదో పెళ్లికి వచ్చి ఆశీర్వదించినట్టు చూపించేస్తున్నారు పెద్దలవి. అలాంటివన్నీ మీరు చూస్తున్నారు కదా. ఈ ట్రిక్స్ అన్నీ చేయడానికి మళ్ళీ డొమైన్ నాలెడ్జ్ను ప్రాసెస్ను, ఇందకటి పాయింట్సే, డొమైన్ నాలెడ్జి ప్రాసెస్. ఇప్పుడు డిజైన్కి ఇంపార్టెన్స్ ఉంది. డిజైన్ అన్నది మీకు సరదాగా చేసుకుంటే జ్యువెలరీ డిజైనో లేకపోతే క్లాత్ డిజైనో ఇలాంటివి చేసుకోండి, లేకపోతే గో టు షిప్ డిజైన్, ఫ్లైట్ డిజైన్, వార్షిప్ డిజైన్, రైల్వే ట్రాక్ డిజైన్, రైల్వే బోగీ డిజైన్, ఇంట్లో కిచెన్ డిజైన్, గరిట్ డిజైన్. ఫర్ ఎవ్రీథింగ్ డిజైన్ ఈజ్ నీడెడ్. ఇట్స్ ఓన్లీ లిమిటేషన్ ఈజ్ యువర్ థింకింగ్ కెపాసిటీ. మీరు ఆలోచించగలిగితే స్కై ఈజ్ ది లిమిట్. ఆ ఆలోచన విధానాన్ని పెంపొందించుకోండి. ఏ ట్రేడులో చదువుతున్నా క్లాస్ రూమ్ కోసం మార్కులు ర్యాంకులు అది అట్లా ఉంచితే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం డెప్త్కి బాగా వెళ్ళండి. ఒక్కొక్కసారి మేము హై స్కూల్లో చదివిన సెంటెన్సెస్ ఇప్పుడు నాకు రిఫరెన్స్కి అవసరం వచ్చినాయి బుక్లో రాయడానికి. ఎప్పటి హై స్కూల్ 60 years బ్యాక్ది. అది ఎలాగ వస్తుంది మనకు మైండ్లోనంటే మనం దాని మీద ఆలోచించి కొద్ది సబ్జెక్ట్ పెరుగుతుంది. మనం ప్రయారిటీ ఏ టాపిక్కి ఇస్తామంటే ఆ టాపిక్ మన మైండ్లో పెరుగుతుంది. అంచేత ప్రయారిటీస్లో మీకు ఎదర్ డెవలప్ అయ్యి సబ్జెక్ట్స్లో మీకు ఇంకా 60-70 ఏళ్ల ఫ్యూచర్ ఉంది. ఇప్పుడే ఈజ్ స్మాల్ బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్. ఇక్కడి నుంచి ప్రారంభిస్తే ఎదరు ఎన్ని మార్పులు ఏం వస్తాయో, ఎవరు ఎలా చెప్పినా కానీ మీకు అన్నం వండడం చేత అయితే తర్వాత పులిహోర కలపగలరా, కోకో రైస్ కలపగలరా, జీరా రైస్ కలపగలరా, కొంచెం అటు ఇటు చేసి బిర్యానీ చేయగలరా, అలా ఏది కాస్తే చేయగలరా. రేపు పొద్దున కొత్తగా వచ్చేవాళ్ళు తర్వాత ఇంకో వెరైటీ పేరు ఏదో పెట్టి చేయగలవా అంటారు. ఇంకోటి 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 ఎన్ని చెప్పినా కానీ అన్నం వండడం మీకు చేత అయిందిగా. అక్కడి నుంచి ప్రాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎదరికెళ్తారు. ఓకే,
అంచేత మీరు చేయాల్సింది ఏంటంటే మీకున్న సబ్జెక్టులో మార్కుల కోసం కష్టపడుతూ మార్కులు ర్యాంకులు జాబులు తెచ్చుకుంటూ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఫుల్గా సంపాదించాలి. దట్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. ఆల్వేస్ రిమెంబర్, సమ్వేర్ సంబడి నోస్ బెటర్ దాన్ యూ, ఐ షుడ్ డిఫీట్ దట్ పర్సన్ అనుకుని మీరు వెళ్ళాలి. అర్థమైందా? ఐ షుడ్ డిఫీట్ దట్ పర్సన్. సపోజ్ ఇఫ్ దిస్ గర్ల్ నోస్ బెటర్ దాన్ మీ, ఎప్పుడు చిన్నపిల్ల నాకంటే ఎక్కువ చెప్పడం ఏంటి, నేనే ఎక్కువ చెప్పాలని అని నేను కూడా చదవగలగాలి, నేర్చుకోగలగాలి. లెర్నింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ సబ్జెక్ట్. అందుకే మిమ్మల్ని అందరినీ లెర్నింగ్ చిల్డ్రన్ అని పిలుస్తాం మేము. యువర్ ఆల్ చిల్డ్రన్, లెర్నింగ్ చిల్డ్రన్. లెర్న్ చేయండి. దాంతో మీకు ఒక కామ్నెస్ వస్తుంది. మైండ్కి కామ్నెస్ రావాలంటే ప్రాబ్లమ్స్ తోటి బాగ్ డౌన్ అయిపోకుండా సొల్యూషన్స్కే ఆలోచిస్తూ. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందాక ఏదో చిన్న మేక్ ఇబ్బంది వచ్చి కొంచెం టైం పట్టింది మన ఫ్లెక్సీ పెట్టడానికి. ఈ లోపల ఏం చేశారు, అయ్యో మేకులేదు అది లేదు, అంత పరుగులు బురకలు ఏం పెట్టలేదుగా, ఈ లోపల పొడుగుదాటు పట్టుకొచ్చి కట్టేసారు, అయిపోయింది, పని అయిపోయింది. అవునా? అంటే వాట్ ఈస్ ది సొల్యూషన్? ప్రాబ్లం సరే, సొల్యూషన్. ఆ సొల్యూషన్కే ఆలోచించడంలో మీకు మీ పర్సనల్ లైఫ్లో కూడా బాగా ఉపయోగిస్తుంది. పర్సనల్ లైఫ్లో ఇంట్లో పేరెంట్స్ దగ్గర కానీ, ఊళ్ళో కానీ, సమాజంలో కానీ, మీరు వెళ్ళిన చోట కానీ, వెళ్ళిన ఇన్స్టిట్యూషన్స్లో కానీ, జాబ్ చేసే చోట కానీ, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ మోర్ యూస్ఫుల్ టు యూ. ఓకే? సో అర్థమవుతుంది కదా అంతాను. ఇప్పుడు ఎవరికైనా ఒక 5 minutes టైం ఉంటే కొద్దిగా క్వశ్చన్లు అడగండి, చెప్తాను. చెప్పండి.